ఎప్పుడైనా గమనించారా? పొడవాటి గూడ్స్ రైళ్లలో బొగ్గుపై నీటిని ఎందుకు స్ప్రే చేస్తారో? ఇది కేవలం తడి చేయడానికే కాదు. ఇది రెండు ముఖ్యమైన సైంటిఫిక్ కారణాల వల్ల. బొగ్గు పొడిగా ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ సమయంలో సూక్ష్మమైన డస్ట్ గాలిలోకి ఎగిరిపోతుంది. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ పెరిగి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. నీటి స్ప్రే ఈ డస్ట్ రేణువులను బంధిస్తుంది. దీనిని డస్ట్ సప్రెషన్ అంటారు. ఇది పర్యావరణానికి, కార్మికుల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బొగ్గు స్వభావంగా మండే లక్షణం కలిగి ఉంటుంది. రైలు కదులుతున్నప్పుడు బొగ్గు ముక్కల మధ్య ఫ్రిక్షన్ మరియు ఆక్సిజన్తో రియాక్షన్ వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి ఒక స్థాయికి మించి పెరిగితే సెల్ఫ్ కంబాషన్ జరిగి రైలు కాలిపోతుంది. నీరు కూలెంట్ లాగా పనిచేసి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. చూడటానికి సింపుల్గా అనిపించే ఈ వాటర్ స్ప్రే మన సేఫ్టీకి మరియు పర్యావరణ నియంత్రణకు చాలా ముఖ్యం.